అన్న నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరన్న మంది? అన్న మాది కోటపాడు రాణాపాలెం మండలం, ఖమ్మం జిల్లా అన్న. మనం ఈ సంవత్సరం ఏ వెరైటీ వేసారన్న మనం? అన్న నేను ఈ సంవత్సరం సురేఖ వేసానన్న. సురేఖ వేసాను. ఆల్రెడీ ఫస్ట్ కాపు దిగిందనమాట. ఫస్ట్ కోత దిగింది. ఎకరానికి 35 నుంచి 36 క్వింటాలు పచ్చికాయ అయింది. పచ్చికాయ 36 క్వింటాలు వస్తుంది. 36 క్వింటాలు అయింది. మళ్ళీ తోట కూడా అసలుకి ఏం చెక్కు చెదరకుండా ఉంది. యావరేజ్గా 35 నుంచి 40 వస్తుంది ఈ సంవత్సరం మనకి సురేఖ మట్టి. సురేఖ వరకు ఈ సంవత్సరం సురేఖ ఇంకేం వెరైటీ వేసారు మీరు? వేసాం, సత్యభామ వేసాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే సురేఖ సత్యభామ గోపిస్తున్నారు తోట. సత్యభామ గోపిస్తున్నాం. కాయ క్వాలిటీ ఎట్లుందో ఒకసారి చూపించండి సార్. ఒక్కసారి మనకి అందరూ మా ఊర్లో 2 బస్తాలు పెడుతున్నారు, మనకి ఒకటే బస్తా. కాయ కూడా చూడండి ఎంత బారుందో, మీరు సైజ్ చూసుకున్నా కూడా బార్ ఎంత బార్ వస్తుందో చూడండి. కాయ బారుంది, కాయ షైనింగ్ ఉంది. తోట కూడా హైట్ పెరుగుతుంది మనకి. మళ్ళీ మంచి పంగలు హైట్ విత్తనం సరిపోను, మనకి ఎంత కావాలో అంత హైట్ పెరిగింది. ఇంత పెరిగింది హైట్ ఇది. అదేనండి. ఇప్పుడు తోటకు వస్తున్నారు కదా, తాలు శాతం ఏమైనా ఉందా ఈ వెరైటీలో? 1% వెళ్ళిద్దండి. చాలా అసలు ఇట్లా చూడండి. ఇప్పుడు ఏరే విత్తనం కూడా వేసామండి. అందులో మన 2 బస్తాలు ఇచ్చాం తాలుకి. ఇందులో మాత్రం అసలు లేవు కాబట్టి వాళ్ళు పోయిను అని అసలు ఏం చేయలేవు. అసలు తాలు కూడా ఇందులో ఒక్క కాయ కూడా వెళ్ళట్లేదు. తాలు శాతం కూడా చాలా తక్కువ ఈ వెరైటీలకు కూడా. అదే అన్న. సార్ చూపించండి, తోట చూపెట్టండి. ఇప్పుడు ఆరాశి కూడా మందేనా అన్నది? మంది అన్న. ఎన్ని ఎకరంలో? ఈ మొత్తం ఎకరంలో ఇది అది ఎన్ని 36 క్వింటాలు అయినాయి అన్న? ఇవి కూడా చూపించాను, కాయలు చూపెట్టండి ఒకసారి. ఇవి ఒక రోజు ముందుకు వచ్చినాయి, 2 రోజుల ముందుకు వచ్చినాయి. మొత్తం 60 మందికి 3 రోజులు ఆపిందండి ఒక్క ఎకరం తోట. ఒక ఎకరం 60 మంది 3 రోజులు ఆపింది తోట. అదేలేండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ వెరైటీ వరకు ఇప్పుడు ఈ 2 వెరైటీలు కోస్తున్నారు. ఎన్ని క్వింటాలు వచ్చింది? కొంచెం సత్యభామ కూడా కోసామండి, అరెకరం. సత్యభామ అరెకరం ఉంటే అరెకరం కోసాం. ఆల్రెడీ సత్యభామకి 5 ఎకరాలకు కాయలు అమ్మేసాం. 60 క్వింటాలు అమ్మాం. 5 ఎకరాలకు 60 క్వింటాలు అయింది. అదేలేండి. ఇప్పుడు కోపించారు 36 క్వింటాలు లెక్క వచ్చింది కదా ఎకరానికి. ఎన్ని క్వింటాలు అయితే అనుకున్నారు ఎండుకాయ? మళ్ళీ కాయ కూడా దీన్ని కాయ బారుంటుంది, దీనికి గింజ నిండు ఉంటుంది కాబట్టి ఇది యాక్చువల్గా ఇంత పండు ఎకరానికి ఒక్క 3 క్వింటాలకి కింట అవుద్ది. కానీ ఇది అట్లా కావట్లే. 2.5 నుంచి 2.70కి కింట అవుతుంది ఈ విత్తన విధానానికి. అదే ఇప్పుడైతే 3% ఇప్పుడు వస్తున్నారు కదా, జనవరిలో వస్తున్నారు. అయితే 3% 3% కావాలి. 2.5 2.60కి అవుతుంది. 2.60కి అవుతుంది కింట. ఇప్పుడు 36 క్వింటాలు అంటే ఎన్ని క్వింటాలు వచ్చింది అనుకుంటున్నారు? ఇది నాకు తెలిసి 14, 13 అట్లా వస్తుందండి. 14, 13 క్వింటాలు వచ్చింది అనుకుంటారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎట్లుంది తోట? అసలుకి మనం కోసినవా అంటే ఎవరు నమ్మరండి. అట్లా నీట్గా ఉంది, అట్లా ఉంది. దాదాపు ఇది 1/4 వంతు కాయ, ఇంకా 3/4 వంతు కాయ వెళ్ళింది. అదేలేండి. తోట రైతులు అయితే వేసుకోవద్దు విత్తనం అంటారు ఈ వెరైటీ. సూపర్ విత్తనం అండి. సత్యభామ ఒకటి, సురేఖ ఒకటి, 6999 అదేలే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.